హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం అయితే చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ డెల్ కంపెనీస్ ఢిల్లీ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. లైక్ ల్యాప్టాప్స్ అని, డెస్క్టాప్స్ అని వాడుతూ ఉంటారు. సో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రాబ్లమ్ ఫేస్ అవుతూ ఉంటాయి. లైక్ ఏంటంటే హార్డ్వేర్ పోవడం, సాఫ్ట్వేర్స్ పోవడం అయినప్పుడు మనం ఏంటంటే నాది ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంట్రా ఇన్సిడెంట్ అనుకుంటున్నారంటే ఫ్రెండ్స్, ఏంటంటే గైస్ నాది హార్డ్వేర్ పోయింది. చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ హార్డ్వేర్ పోయిందని చెప్పి మనకు కొనేసుకుంటూ ఉంటారు. అది వారంటీ చూసుకోరు ఫ్రెండ్స్. కొంతమంది వారంటీ చూసుకొని రాకపోవచ్చు, తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన వారంటీ ఎలా చూసుకోవాలి, ఎలా మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఎలా తిప్పించుకోవాలి మన హార్డ్వేర్ని, మళ్ళీ వాళ్ళు ఎలా ఎక్విప్మెంట్ మనకి ఇస్తారు, అది ఎలా అనేది ఇప్పుడు నేను నేను వారంటీ, నాకు వారంటీ ఉంది ఫ్రెండ్స్. సో ఆ వారంటీతో ఇది నాకు వచ్చిందనమాట. అంటే నాకు ఇంకా టెక్నీషియన్ ఇంకా రాలేదు, టెక్నీషియన్ వస్తాడనమాట, తెలియదు మరి టెక్నీషియన్ వస్తాడు మరి. సో ఈరోజు ఎక్విప్మెంట్ అన్బాక్స్ చేద్దాం. ప్లస్ ఏంటంటే అసలు అది వారంటీ ఎలా చెక్ చేయాలి, అది వారంటీ వాళ్ళు మనకి బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి అని కూడా తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసినాక సో ఇప్పుడు ఇలా ఆన్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్ అయింది కదా. ఒక నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉందిగా పొజిషను. పేరంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మనకి ఉన్న అన్ని ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. రీఫ్రెష్ అన్నీ ఓపెన్ అవుతాయి. కానీ దీంట్లో ఏంటంటే మన ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకున్న మెనూ టాస్క్ బార్ ఉంటుంది కదా, ఇది ఉన్న పెయిన్ టాస్క్ బార్ మాత్రం పనిచేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లంలో ఉన్న సాఫ్ట్వేర్స్కి, అంటే మనకి ప్యాచెస్ ఏమన్నా అప్డేట్లు లేకపోయినా, లేకపోతే ఎటువంటి ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలా ప్యాచెస్ అనేవి ఓపెన్ అవ్వవు ఫ్రెండ్స్. అంటే లైక్ యాప్స్ అయినా అప్లికేషన్స్ ఏమీ ఓపెన్ అవ్వవు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ మనం షట్ డౌన్ చేసేయాలి ఫ్రెండ్స్. అంటే మనకు ఉంటుంది కదా పవర్ బటన్ ఉంటుంది కదా సిస్టమ్కి, దాన్ని నొక్కామనుకో షట్ డౌన్ అయిపోద్ది. అలాగా షట్ డౌన్ అయినాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇది డెల్ అయితే ఇప్పుడు నాకు కనబడుతుంది, డెల్ కనబడుతుంది కదా ఇక్కడ. డెల్ అయితే www.dell.com కనబడుతుంది కదా. సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది సార్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు సిస్టమ్ ఆన్ చేసే అంటే అప్పుడు అది ఒక నిమిషం. సిస్టమ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు మీరు F12 కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే F12 అంటే బూట్. ఇప్పుడు మీరు అలాగైతే ఫ్యాక్టరీ సెట్ చేస్తారో మీ సిస్టంలో, ఇది F12 కొట్టాను ఫ్రెండ్స్. కొట్టాం కదా ఇప్పుడు ఎలా వస్తుంది. F12 కొడితే ఇది బూట్ మోడ్ అనమాట. అంటే మనం మొబైల్లో మనం ఎలా రీసెర్చ్ చేస్తాం మనం హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్, అలాగే ఇది కూడా మన విండోస్లో అంటే ఇది బూట్ అని అర్థం. మనం ఇది ఏం చేయాలంటే మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది కదా విండోస్ బూట్ మేనేజర్ అని, దీంట్లో మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది మొత్తం ఫుల్ కంప్లీట్ అయితే మనకి అంతా బాగుందని అర్థం. ఇది ఫుల్ కంప్లీట్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయిందంటే మీకు క్యూఆర్ కోడ్ పెడుతుంది అనమాట, అది స్కాన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెక్ చేస్తుంది, ఇప్పుడు నా హార్డ్వేర్ చెక్ చేస్తుంది. హార్డ్వేర్ అంతా బాగుంది అనుకో, వెళ్ళిపోతుంది. అది ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఆటోమేటిక్గా ఏంటంటే మన క్యూఆర్ కోడ్ పంపించింది. ఆ క్యూఆర్ కోడ్ మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి మన ఫోన్లో నుంచి.
ఇప్పుడు స్కానింగ్ కదా. ఇప్పుడు ఏంటంటే నా ప్రాబ్లం చెప్పింది చూసారు గైస్. డెల్ సపోర్ట్ అసిస్టెంట్ ఇస్ రిటైర్డ్ ఫెయిలింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ రిక్వైర్స్ టు ఇమీడియట్ అటెన్షన్. ఏంటంటే మనకి మన దాంట్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే మీరు మీ దగ్గర మీ ఫోన్లో లేకపోతే మీ ఫోన్లో ఒక క్యూఆర్ కోడ్ లేకపోతే అక్కడ కనబడుతుంది సార్ వెబ్సైటు support@dell.com అని. ఈ వెబ్సైట్కి వెళ్ళారంటే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఇక్కడ కనబడుతుంది సార్ 3 ఇవి అనమాట మనకి వ్యాలిడేషన్ కోడ్ ఇవన్నీ. మనం ఏం చేయాలంటే మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటే ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి కనబడుతుంది క్యూఆర్ కోడ్ స్కానర్. దీన్ని ఎప్పుడు ఆన్ చేస్తాను అనమాట. ఆన్ చేసినాక ఏంటంటే చూడండి ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేద్దాం. క్యూఆర్ కోడ్ స్కానింగ్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్రౌజ్ చేద్దాం. బ్రౌజ్ చేసినప్పుడు ఏమైతే మనకి చెప్పిద్ది మనది ఏమేంటిది మొత్తం అని చెప్పి ప్రాసెస్ చేయించింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇది మన ప్రాబ్లం అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే మనది ఎర్రర్ కోడ్ వచ్చేసి మనకి 0142 అనమాట. వ్యాలిడేషన్ కోడ్ వచ్చేసి మనకి 92698 అనమాట. సో సర్వీస్ ట్యాగ్ వచ్చేసి ఇది మన సర్వీస్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు మనం సబ్మిట్ కొట్టాలి. కొట్టేస్తే మనకి ప్రాబ్లం చూపించింది కదా. ఇప్పుడు మన ఏం ప్రాబ్లం చూపించింది. ఇప్పుడు ఏంటంటే ఇది మనది ఇది నా CPU. మీకు అలా మీకు ఇది ప్రాబ్లం ఉంటే మీకు CPU మీ చూపిస్తుంది. ఇది నా CPU కాబట్టి ఇది నా ఓస్ట్రో 3268 అనమాట. నా వారంటీ బేసిక్ క్రిటికల్ ఇష్యూ ఫౌండ్ నాకు క్రిటికల్ ఇష్యూ అని ఫౌండ్ వచ్చిందనమాట. సో దీన్ని సెల్ఫ్ టెస్ట్ అనేది అన్సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ చూసారు కనబడుతుంది. సక్సెస్ఫుల్ వల్ల మనది X వచ్చేది ఇంటూ వచ్చేసింది చూసారా. అది అంటూ వస్తే మనకి ఏం అన్సక్సెస్ఫుల్ అయినట్టు అర్థం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి రీప్లేస్ ద హార్డ్వేర్ అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే కొంతమంది తెలియదు. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే వారంటీ కార్డు ఎలా చేయాలో తెలియదు చాలామందికి. ఏం చేయాలంటే అప్పుడు మనకి కనబడుతుంది కదా ఇక్కడ మీకు సపోజ్ అలా కాకుండా మాకు ఎలా వద్దన్న వేరే చూపించమంటే www. నొక్కి dell.com అని దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇలా వస్తుంది సైట్. అక్కడ సైట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా పైన 3 బటన్స్ మెనూ అని. దీన్ని క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి లాస్ట్లో సపోర్ట్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వారంటీ అండ్ కాంటాక్ట్స్ ఉంది సార్. దీన్ని క్లిక్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని కింద సర్వీస్ ట్యాగ్ అని అడిగిద్ది. ఇక్కడ కనబడుతుంది సార్ సర్వీస్ ట్యాగ్ అని. ఇది ఇక్కడ కొట్టాలి ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు నాది 4 QFMQM2 అంతేనా. QM2 ఓకే. సర్చ్ కొట్టు అనుకోండి మన లిస్ట్ వచ్చేది. మన వారంటీ ఉందా లేదా అని మొత్తం చూపించింది. ఇప్పుడు ఇది మనది ఇది అది 3268 అది. ఇప్పుడు ఏంటంటే అది సిస్టమ్ కాన్ఫిగరేషన్ నొక్కే అనుకోండి ఇది అన్నమాట. మన సిస్టమ్ గురించి చెప్పిద్దాం. ఇదంతా మనకు అవసరం లేదు కానీ ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఒక నిమిషం. సెర్చ్ చేసాం కదా. వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక నిమిషం ఇక్కడ వ్యూ వారంటీ అని తెలిసింది కదా. ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది రావడం మనకి ఇప్పుడు వచ్చింది అనమాట. ఇది కనబడుతుంది కదా మనకి. ఇది అనమాట మనకి ఏ డేట్కి మనకు ఉంది. మనకైతే ఎక్స్పైరీ అనమాట. ఇది కనబడుతుంది కదా 31 March 2021 దాకా ఉంది ఎక్స్పైరీ డేట్ నాకు అనమాట. అది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్పైరీ డేట్ ఇది ఏంటంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే లిమిటెడ్ టెలిఫోన్ టెక్నికల్ ఫోన్ సపోర్ట్ ఉంటుంది. అది మనకి అయిపోయింది ఎక్స్పైరీ డేట్. నెక్స్ట్ క్యారియర్ సర్వీసెస్ ఇది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మనకి.
పార్ట్స్ అండ్ ఆల్ వారంటీ ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి ఏంటంటే 2 ఉంటాయి అనమాట దీంట్లో. ఇది ఏంటంటే మనకి పార్ట్స్ అండ్ వారంటీ అనేది మనకి ఇప్పుడు మనకు ఉంది ప్రజెంట్ అయితే 31. అది ఒకటి మళ్ళీ ఏంటంటే NBO నెక్స్ట్ బిజినెస్ ఆన్ సైట్ కూడా ఉంది. 2 మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది 31 మార్చ్ 2021 దాకా, నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు వారంటీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెక్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్, బ్రౌజ్ నొక్కుతాం. బ్రౌజ్కి వెళ్ళినాక ఏంటంటే ఇప్పుడు ఇలా చేస్తాం కదా, మనం బ్రౌజ్ చేస్తాం కదా, చేసినాక సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది కదా మనకి. సబ్మిట్ కొట్టగానే మీకు ఏంటంటే మిమ్మల్ని సైన్ ఇన్ చేయమంటుంది. సరే కదా, ఇక్కడ ఏంటంటే సారీ EPS ఆల్రెడీ ఏంటంటే నేను సర్వీస్ ట్యాగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సార్ నేను చూపిస్తుంది ఇలాగ నాకు. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇంకో పని చేయాలంటే అండి, మీరు ఇది చేసుకున్నాక మీకు ఏంటంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఉంటుంది కదా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. కనబడుతుంది కదా, దీన్ని ఏం చేయాలంటే మీరు లాంగ్ అది ఉంటుంది కదా, కింద బటన్ పైన బటన్ పవర్ బటన్ అయితే ఏం చేసి స్క్రీన్ షాట్ అవుతుంది కదా, ఇవి మీరు ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఇంకో పని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫోన్లోకి వెళ్ళి ఏంటంటే మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, క్రోమ్ అన్న ఏదన్నా నాది సపోజ్ నేను క్రోమ్కి వెళ్ళి డెల్ టోల్ ఫ్రీ అని కొట్టండి. వచ్చింది కదా, టోల్ ఫ్రీ అన్నప్పుడు ఈ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీకు చెప్పా కదా, ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, స్క్రీన్ షాట్ దాని గురించి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇలాంటి బాక్స్ అని ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కనబడుతుంది కదా ఇలాంటి బాక్స్. ఇప్పుడు ఈ బాక్స్ని అన్బాక్స్ చేస్తాను గైస్. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇది చేశారంటే మీకు ఫోన్ చేసి మీరు మీ ప్రాబ్లం అని చెప్తే ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే మనకి కంటిన్యూ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా రిబూట్ అయిపోద్ది అనమాట, ఇంకా పర్లేదు మనకి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి మనకి ఒకే వారంటీ లేకపోతే మనకైతే యూజ్ ఉండదు ఫ్రెండ్స్. వారంటీ చెక్ చేసుకోండి. అందుకని వారంటీ చెక్ చేసుకుంటే మీకు ఒకే వారంటీ ఉంటే మాత్రం మీకు వాళ్ళే వచ్చి ఫ్రీగా చేస్తారనమాట. వాళ్ళే మీకు ఫస్ట్ మనకి ఇస్తారు. వాళ్ళు మన టెక్నీషియన్ వచ్చి అది మనకి కొత్తది పెడతారనమాట. మీరు ఏం చేయాలంటే మీరు కొత్తది పెట్టే ముందు మీరు ఏంటంటే ఎవరైనా మెకానిక్ తెచ్చుకొని మీరు బ్యాకప్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. అంటే మీకు డేటా ఏమైనా ఉంటే అది బ్యాకప్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఎకోస్టిక్ ఫామ్ తీసేద్దాం ఫ్రెండ్స్. ఎకోస్టిక్ ఫామ్ మనకి పనిలేదు దీంతో. దీనిలో వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డెలికేట్ ఫ్రెండ్స్ ఇది, అందుకని ఫామ్తో పెట్టారు సార్. చాలా డెలికేట్ ఫ్రెండ్స్ ఇది హార్డ్ డిస్క్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1 TB ఇచ్చారు మనకు. 1 TB అంటే మనం తెలుసు కదా, 500 GB ప్లస్ 500 GB వేసుకోవాలి మనం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే FN 1001 ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ఏమో సాడా కెపాసిటీ ఇచ్చారు అనమాట. దీనికి మనకి హెచ్డి కన్నా సాడా కేబుల్ ఇచ్చారు అన్నమాట. దీనికి సాడా ఇచ్చారు. మనకి ప్రాబ్లం మరి ఇవ్వలేదు, మరి ఇయే ఇచ్చినట్టున్నారు. అంతే ఫ్రెండ్స్, ఇదే ఇచ్చారు కేబుల్. మనకు తెలిసి దానికి CPU ఇస్తారేమో. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్యార్ కూడా అని చెప్పి ఇది సీగేట్ ఇచ్చారన్నమాట. దీనికి వచ్చేసి మనకి సాటా వచ్చి కెపాసిటీ 1 TB ఇచ్చారన్నమాట. దీనికి ఇది సాటా AF అనమాట. మనకి ఏంటంటే కొన్ని ఏవి ఉంటాయి అనమాట. ఏవి కావాలి ఇది AF అనమాట. అంటే ఇది
విస్ట్రాలో మనకి ఏంటంటే కొన్ని ఏటీ ఇస్తారు, ఏఎఫ్ ఇస్తారు, ఏవి కూడా ఇస్తారనమాట. సో మనకి ఏంటంటే ఏఎఫ్ ఇచ్చారనమాట. దీనికి సైట్ వచ్చేసి టీకే అనమాట. సైడ్ వచ్చేసి టీకే అనమాట. దీనికి వచ్చేసి మరి ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది పిఎస్ఐడి, ఇది WIM SA-X2FAX 2GB ZGB PB 5R. ఇది QR అనమాట. ఇది మనకి QR బేస్డ్ ధర ఇచ్చారనమాట. కొన్నింటికి QR బేస్డ్ ఎవరు అనమాట, కొన్ని ఏంటంటే అలా మామూలుగా చేస్తారనమాట. అంటే తక్కువ రేటు ఉంటాయి కదా మనకి 1GB RAM అలాంటివి ఇస్తారనమాట. సో ఇదనమాట. ఇది తెలుసు కదా, ఇదేమో SATA కేబుల్, ఇదేమో పవర్ కేబుల్ అనమాట. మనకి పవర్ కేబుల్ SATA కేబుల్ మనకి CCPUతో ఉంటుంది కాబట్టి నేను వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి వచ్చింది. సో మనం అది ఎలా చేయాలో తెలుసుకుందాం. గుడ్ తెచ్చుకోవాలి. కనెక్టర్ తెచ్చుకోవాలి. కనెక్టర్ అయితే పెట్టి చూడాలి ఒకసారి. అది దొరకలేదు కొత్తది, అది వేసీపీ దొరకలేదు. వేరే CPU వేరేది. వేరే CPU ఉండదు నా దగ్గర. హార్డ్ డిస్క్ తీసుకొని పెట్టాడు ఆయన. నా దగ్గర హార్డ్ డిస్క్ ఉందనుకో, రన్నింగ్ సిస్టమ్ ఉందనుకో, దాన్ని తీసేస్తా. అది కూడా యాంటీవైరస్ వేయకుండా వేస్తే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. అవునవును, వాల్ సిస్టమ్ వల్ల ఇబ్బంది వస్తుంది. సిటీ రూమ్ మెటల్ కనెక్షన్ దీని వైర్లు ఏమన్నా దీని సిస్టమ్ ఓఎస్ చేశాను అన్న. ఇది ఓఎస్ చేయరేంటి వీళ్ళు ఓఎస్ చేయరా? వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏజెంట్లు చేయరా? వాళ్ళు మనం చేసుకోవాల్సిందా? వాడంటుంది ఏంటంటే ఇది మన డ్రైవ్స్ ఎక్కించుకుంటాం కదా, డ్రైవ్స్ ఎక్కించుకుంటాం డ్రైవ్స్. దానివల్ల లైక్ డ్రైవ్స్ ఉంటాయి కదా, అలా ఎక్కించుకోవాలంటే ఓఎస్ కూడా అలా ఎక్కించుకోవాలంట మనం. ఇప్పుడు మన ఓఎస్ చేయాలి. ప్రింటర్ అన్నా దాన్ని పెట్టుకో. HDMI ఇది మొబైల్ దీంది HDMI. పవర్ ఆన్ జాగ్రత్త. ఇది ఉంది కదా ఇది CPU, అది కాదు ప్రింటర్, ఇది కాదు అది ఇంకోటి కీబోర్డ్ మౌస్ ఒకటి అది పవర్ కేబుల్ కాదు. పవర్ కేబుల్ పెట్టలేదు. మొబైల్ ఇది ఇంటర్నెట్ లేదా? ఇంటర్నెట్ ఉంది కదా, వైర్ షాక్ కూడా జాగ్రత్త. ఇది మ్యూజిక్ కాదు, అది మ్యూజిక్ కాదు. డ్రైవర్స్ లేదా?
ఇదేంది అది కెమెరా 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 ఎందుకని కెమెరా ఇప్పుడు పెట్టేస్తున్నాను పెట్టట్లేదు ఇగో ఇగో నెట్ది ఎల్లో కలర్ వేరు షాక్ కొడుతుంది షాక్ కొడుతుంది అక్కర్లేదు అంతే. ఆడియోది లేదా ఆడియో ఇది కదన్నా ఒక్క నేను షాక్ తీస్తుంది ఇది ఆడియో ఇలా వస్తారు వాడు ఇక్కడ పైన పైన ఎల్లో కలర్ మైకును అడిగారండి. బిల్డింగ్ చెక్ చేయించారన్న అది వస్తా ఉన్నాడు రాలే ఇంకా వాళ్ళు సండే ఆదివారం వస్తా ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా 10 7 వేసుకున్నాం అడుగుతున్నా. 7 బెటర్ అని నువ్వు 10 వేసుకుంటున్నావు నీ ఇష్టం. నువ్వు 10 అయితే 10 7 నీ ఆల్టర్నేట్ నీది. ఇదే 10 వేసి 10 నువ్వు ఏదేమంటే అది వేస్తా. 10 ఏమంటే 10 7 ఏమంటే 7. అంటే ఆ కేబుల్ ఉంటే దీనికి పని లేదు. ఇంకో సిపియూతో పని లేదా? ఇది ఇప్పుడు ఆ కేబుల్ ఉంది అనుకో, ఇంకో సిపియూతో పని లేదు. ఇంకో సిపియూతో కేబుల్ ఉంటే ఇంకో సిపియూతో పని లేదా? అర్థం కాలేదు చెప్తున్నా. ఇప్పుడు కేబుల్ తెచ్చుకుందాం అంటున్నావు కదా, దీనికి కేబుల్ కాదు కనెక్టర్ డివైస్ 500 రూపాయలు. అది నెట్లో చూడుకో కావాలంటే. అదే 470 అంత ఉంది. అది డివైస్ పెట్టుకొని ఇది పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇక ఆంజీ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ అది పాత అనమాట. ఇది సేమ్ అదే మనకి నేను చూపించిందంటే కొత్తది వేస్తారు, పాత తీస్తారు అనమాట. ఇది పాత అనమాట. ఇది పాత మొత్తం సేమ్ అదే అనమాట. కానీ ఏంటంటే ఇది పాడైపోయింది తీసుకునేది. ఇది ఏం చేస్తారంటే డెల్లోళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ రిన్యూ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు అన్నమాట. ఇది డెల్లోళ్ళు అంతే. సో ఇది అనమాట పాతది. మనం అన్బాక్స్ చేసాం కదా దీన్ని చేయాలంటే మన పాతది ఉంది కదా, కొత్తది మనం పెట్టేసాం కదా, మన పాతది చూపించాం కదా, పాతది అనమాట. ఈ పాతది ఏం చేయాలంటే మనం కొత్త దాని ప్లేస్ కొత్త అట్ట డబ్బా కదా, ఇది నేను ఫోమ్ తీసేసాను. ఫోమ్ తీసి మళ్ళీ ఏం చేశానంటే ఫ్రెండ్స్ దీని ప్లేస్ అంటే పాతది పెట్టేశాను అనమాట. పాత పెట్టేసాను కదా, పాత పెట్టేసినాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మన ఫోమ్ కదా, ఫోమ్ చేసి మళ్ళీ ఫోమ్ తీసుకుని మళ్ళీ దాన్ని పెట్టేసి క్లోజ్ చేసేది. క్లోజ్ చేసి అనుకోండి, డెలివరీ బాయ్ వచ్చి మా పాతది తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు మీ డేటాని బ్యాకప్ చేసుకోవాలి. బ్యాకప్ తీసుకోకుండా మీరు డేటాని ఇచ్చేసారంటే మీ డేటాని పోతుంది ఫ్రెండ్స్. మన డేటా ఏం వద్దంటే మీ ఇష్టం. మరి డేటా బ్యాకప్ తీసుకోవడం బెటర్ నాకు తెలిసి. ఒక్క నిమిషం ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కథ. ఇది మనం కొత్తగా ఇచ్చిందని ఏం చేయాలి, మనం పాత డివైస్ దీన్ని పెట్టేసి మనం క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది మనం ఏం చేయాలంటే డెలివరీ బాయ్ వచ్చినాక వచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదనమాట డెస్క్టాప్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అంటే హార్డ్ డిస్క్ మాకు చూపించా కదా, ఎలా రీప్లేస్ చేయాలి, ఎలా చేయాలి, అన్బాక్సింగ్ చూపించా కదా మీకు. సో ఏంటంటే ఇప్పుడు నాకు మన డెల్లో ఏం చేస్తారంటే మనకి ఓన్లీ హార్డ్ డిస్క్ని రీప్లేస్ చేస్తారు రేంజ్ వచ్చినాక. మనం ఏం చేయాలి, మనం మెకానిక్ ఉంటారు కదా, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా డెల్ కంపెనీలో మీకు డెల్ బదులు లేకపోతే వేరే మెకానిక్ ఉంటే కంప్యూటర్ మెకానిక్ మీరు
ఓఎస్ అలా మార్పించుకోవాలి ఫ్రెండ్స్. ఓఎస్ ఒకటి చేంజ్ చేయించుకోవాలి. ప్లస్ ఏంటంటే మీకు పార్టిషన్స్ ఉంటాయి, అవి మార్పించుకొని మీరు అది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదనమాట మీకు వారంటీ ఎలా చేయాలో మాకు చూపించాను కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోస్ నేను నచ్చితే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి, సజెషన్స్ ఏమైనా వస్తే కామెంట్ నాకు కామెంట్ సెక్షన్లో ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బాయ్.